బీఆర్ఎస్ వల్ల పాపం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు రజతోత్సవాన్ని మీటింగ్ పెట్టుకున్నారో అప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ అనేది ఆగం ఆగం అవుతా ఉన్నది పాపం. ఎప్పుడైతే మీటింగ్లో అయ్యా కొడుకుల బొమ్మలు కనబట్టి అప్పటి నుంచి హరీష్ రావు అలుగుడు స్టార్ట్ చేసిండు. కవితమ్మ కూడా ఏదో సామాజిక తెలంగాణ అని బీసీఐ కొత్త రాగం తీసేటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా కానీ ఒక్క కుటుంబంలో ఇంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంత కూడా కొంచెమైనా కానీ తెలంగాణ సిగ్గు శరం మానం అభిమానం ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న కనీసం అదే ఆ మందుగోళీ లేసే ఆయన పేరు సంతోష్ రావు అనే వ్యక్తి కూడా రాజ్యసభ. ఇది మన తెలంగాణ పరిస్థితి. ఇంత దుర్మార్గం ఆనాయన నీ అమ్మ ఇంత దోసుకోడా. బీఆర్ఎస్ అంటే కేసీఆర్కు బాపు రాష్ట్ర సమితి, కేటీఆర్కు బేటా రాష్ట్ర సమితి, కవితకు బేటీ రాష్ట్ర సమితి, హరీష్ రావుకు బతిజా అల్లుడు రాష్ట్ర సమితి. ఎవరంటా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి. మామూలు ఊచకోత కాదు. ఇవి కనుక వినుంటే సిగ్గుతో తలదించుకోవాలి. మొహం చూపించదు తెలంగాణకు. అరే ఒక్క ఇంట్లో ఫంక్షన్ అయితేనే అందరు భోజనానికి ఊర్రు నాయన. వీళ్ళ ఇంట్లో పదవులు ఎట్లా అనుభవిస్తూ ఉన్నారు. పదవులు పప్పు బెల్ల లెక్క పంచుకుంటారు, తెలంగాణ దోచుకుంటా ఉన్నారు. ఎవరు లేడా మందుగోలు వేసడానికి కూడా రాజ్యసభ పంపించాలన్నా సంతోష్ రావు అనే వ్యక్తిని. అరుగుడే లేడా, తెలంగాణ ఉద్యమకారుడే లేడా, శ్రీకాంతాచారి తల్లి లేదా, ఏదన్నా పదవి ఇచ్చినారా? మామూలు ఉచ్చకోత కాదు. ఏం సమాధానం చెప్తారు దీనికి? ఒక రాజకీయ పార్టీ అంటే ఇంత దుర్మార్గం. ఒకడో ఇద్దరు అంటే ఓకే, కానీ కుటుంబం ఇంతనా? తెలంగాణ పేరు చెప్పుకోండి ఇట్లా ఐశ్వర్యాలు, పదవులు, సీట్లు, రాజభోగాలు దోసుకోండు. మళ్ళా పదవులు అడ్డం పెట్టుకొని తెలంగాణను దోసుకోండు. ఇంత దుర్మార్గం తెలంగాణలో. సరే మీరు ఉద్యమకారులేమో బాగానే తెలంగాణకు బాగా పొడిచింది, కానీ మీ తర్వాత 10 ఏళ్ళు అనుభవించింది కదా, మీ తర్వాత పొడిచిన వాళ్ళైనా కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళకైనా కానీ అవకాశం ఇస్తే వాళ్ళన్నా చేస్తారు కదా. ఆ కేసీఆర్ అనేటైన వ్యక్తి ఉండి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా తెలంగాణలో మీ పార్టీలో పనిచేసే వాళ్ళు ఎంతో మందికి ఇవ్వచ్చు కదా. జర మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది.